శ్రీమాత్రే నమః. ఈరోజు 26వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 25వ శ్లోకాన్ని చెప్పుకుందాం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణకల్మషాః ఛిన్నద్వైధాయతాత్మానః సర్వభూతహితే రతాః. 26వ శ్లోకం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ అంటే కోరికలు, క్రోధ అంటే కోపము, వియుక్తానాం వియుక్తులైన వారు, యతీనాం సాధువులు, యతచేతసాం మనసుని నిగ్రహించిన వారు, అభితో అన్ని దిక్కులలో, బ్రహ్మ నిర్వాణం ఆధ్యాత్మిక భౌతిక అస్తిత్వం నుండి విముక్తి, వర్తతే ఉండును, విదితాత్మనాం ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు. విదితాత్మనాం అంటే ఆత్మజ్ఞానం తెలుసుకున్నవారు అని. నిరంతర ప్రయాస ద్వారా కామ క్రోధముల నుండి బయటపడిన వారు, మనస్సుని నిగ్రహించిన వారు, ఆత్మజ్ఞానంలో ఉన్నవారు అయినటువంటి సన్యాసులకు ఇహపర లోకాలలో భౌతిక అస్తిత్వం నుండి విముక్తి లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం. 27వ శ్లోకం రేపు చెప్పుకుందాం.